2026 జ్యోతిష్యం ప్రకారం సింహరాశివారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సూర్యుడి ప్రభావంతో వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కొత్త ఏడాది 2026లో అనేక రంగాల్లో మీరు అద్భుత విజయాలు సాధిస్తారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో సింహరాశి నుంచి కేతువు లగ్నస్థానంలో, శని అష్టమస్థానంలో, గురుడు 11వ స్థానాల్లో సంచారం చేయనున్నారు. జూన్ 2 తర్వాత గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశించనున్నాడు. కుజుడు పంచమస్థానంలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఈ రాశి నుంచి పంచమ, 6వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు మంచి విజయం లభించే అవకాశముంది. ఈ సందర్భంగా సింహరాశివారికి కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికపరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి. సింహరాశివారికి కొత్త ఏడాది 2026లో కుజుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థికపరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. శనిదేవుని అనుగ్రహంతో మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటారు. మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కొన్ని శుభయోగాలు మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. కెరీర్ పరంగా కొత్త ఏడాది 2026లో సింహరాశివారికి కెరీర్ పరంగా శుభఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి సూర్యుడు దశమ, 11వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు మంచి విజయాలు సాధిస్తారు. జూన్ 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు దశమ, 11వ స్థానాల్లో కుజుడి సంచారం సమయంలో కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. అష్టమస్థానంలో శని విపరీత రాజయోగం ఏర్పరచటంతో మీ కెరీర్ బలోపేతమవుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం పరంగా సింహరాశివారికి కొత్త ఏడాది 2026లో కుజుడు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపార రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. సప్తమస్థానంలో రాహువు సంచారం చేసే సమయంలో మీ వ్యాపారం ఊపునందుకునే అవకాశం ఉంది. అయితే ప్రణాళిక, గోప్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో రియల్ ఎస్టేట్, ఆస్తి, ఆటోమొబైల్స్, నిర్మాణం, మార్కెటింగ్ వంటి రంగాలకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీ వ్యాపారాన్ని ఆన్లైన్ లేదా విదేశాలలో కనెక్ట్ చేసుకుంటే మీరు ఆకస్మిక మరియు గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది. విద్యా జీవితంలో సింహరాశివారికి కొత్త ఏడాది 2026లో సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు 12వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల విద్యార్థులకు శుభవార్తలు వినిపిస్తాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. తాము చదివే కోర్సుల్లో బలమైన పట్టు కలిగి ఉంటారు. ఏప్రిల్ 15 నుంచి మే 15వ తేదీ వరకు సూర్యుడు లాభస్థానంలో ఉంటాడు. ఆరోగ్యపరంగా సింహరాశివారికి కొత్త ఏడాది 2026లో సూర్యుడు 6వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకానున్నాయి. సప్తమస్థానంలో సూర్యుడు, రాహువు కలయిక కారణంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కుజుడు అష్టమస్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలున్నాయి. వివాహం, ప్రేమ జీవితంలో సింహరాశివారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో రాహువు సప్తమస్థానంలో సంచారం చేసే సమయంలో వివాహం, ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జూన్ 2 వరకు గురుడి ప్రభావంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు మంచి సంబంధాలు రావచ్చే అవకాశముంది. గురుడు 12వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ప్రేమ, వైవాహిక, కుటుంబంలో ఆహ్లాదకర మార్పులకు అవకాశాలున్నాయి. ఈ కాలంలో మీరు సంయమనం పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందనున్నారు. ఏ పరిహారాలు పాటించాలంటే సింహరాశివారు కొత్త ఏడాదిలో ప్రతిరోజూ సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి. ఆదివారం రోజున ఆదిత్య స్తోత్రాలను పఠించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయాలి. సూర్యమంత్రాలను జపించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత, సానుకూల శక్తులు లభిస్తాయి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.